మా అల్లుడు పంది పాపారావు గారు ఇలా శిలపాలెం జంక్షన్ దాటినప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన వచ్చి డైరెక్ట్గా హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఆయన పరిస్థితి చూసి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయారు. తర్వాత బీపీ బాగా డౌన్ అయిపోయింది. వెంటిలేటర్ తీద్దామన్నా తీయడానికి కూడా అవ్వలేదు. ఆ తర్వాత సార్లు ఆపరేషన్ తర్వాత రికవర్ అయ్యి బీపీ కొద్దిగా నార్మల్కి వచ్చిన సార్లు డాక్టర్లు ఆపరేషన్ చేస్తామని అన్నారు. ఆపరేషన్ చేశాక ఇప్పుడు సక్సెస్ అయ్యింది. ఈ రోజు కూడా మేము ఇంటికి వెళ్ళిపోవడానికి కూడా డాక్టర్లు రీసెర్చ్ చేయడానికి కూడా మాకు సహకరించారు. డాక్టర్లందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇంత బాగుందంటే డాక్టర్ అందరికీ నా కృతజ్ఞతలు. నేను అసలు బతుకుతాను కూడా గ్యారంటీ లేదు అని చెప్పారు సార్. కానీ వెంటిలేటర్ మీద చాలా రోజులు ఉండిపోయాను. అప్పటికి నా ఆరోగ్యం కూడా నా సహకరించక అలా కొద్ది రోజులు చూసిన తర్వాత వెంటిలేటర్ తర్వాత ఆపరేషన్కి ఇవన్నీ సెట్ అయ్యేటట్టు చేశారు సార్లు అందరూ. అందరికీ నాకు ఆపరేషన్ అయ్యేలా నేను ఈరోజు బయటపడ్డాను. ఇలా బయటపడేలా వచ్చినందుకు సార్లందరికీ డాక్టర్లకి కృతజ్ఞతలు. హలో అండి, నా పేరు డాక్టర్ శివన్వేష్, క్రిటికల్ కేర్ డాక్టర్ని, జెమ్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ను. అండ్ మన మల్టీడిసిప్లినరీ టీమ్ డాక్టర్స్, కార్డియోథొరాసిక్ డాక్టర్స్ శివనాగార్జున గారు, డాక్టర్ సంతోష్ డాక్టర్ గారు ఉన్నారు. ఈయన పేషెంట్ గురించి పాపారావు గారు మా హాస్పిటల్కి 30వ తారీఖున మార్నింగ్ యాక్సిడెంట్తో రావడం జరిగింది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి. అప్పుడు ఎనీ యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ మనం ప్రాణాపాయం కలిగించే డిసీజ్ ఏముంటుంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి, దెబ్బలు ఏమున్నాయని. అది మేము వచ్చేసరికి పేషెంట్ చాలా ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండేది. అప్పుడు దెబ్బలు మేము కనుగొన్నవి ఏంటంటే ఛాతీ ఎముకలు అనేవి ఇరిగిపోయాయి, రెండు వైపులా బాగా అనేది గాలి చేరిపోయాయి. దాన్ని బయలెటరల్ హిమోన్యూమోథొరాక్స్ అంటారు. గాలితో పాటు బ్లడ్ కూడా చేరిపోయింది. వెంటనే మనం కార్డియోథొరాసిక్ డాక్టర్స్ వీళ్ళు వెంటనే బయలెటరల్ ఐసీడీ అనేది వేయడం జరిగింది. అంటే ఛాతీలో గొట్టం అనేది వేసి ఈ గాలిని అనేది బయటికి తీశారు. అయినప్పటికీ దాని తర్వాత కూడా పేషెంట్ ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటే వెంటనే వెంటిలేటర్ మీద పెట్టారు, ఊపిరిచ్చే మెషిన్ మీద పెట్టారు. నెమ్మదిగా దాని తర్వాత ఇంకా బీపీ తగ్గడం అవన్నీ స్టార్ట్ అయితే బీపీ మెడిసిన్ సపోర్ట్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు చాలా సీరియస్గా ఉండేవారు. ఇంకా నెమ్మదిగా దాని తర్వాత సపోర్టివ్ కేర్ ఇవ్వడం వల్ల నెమ్మదిగా బీపీ నెక్స్ట్ ఒక 2-3 రోజులకి బీపీ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. పేషెంట్ కూడా నెమ్మదిగా ఆ వెంటిలేటర్ సపోర్ట్ కూడా తగ్గిందనమాట. రోజు డైలీ అబ్జర్వేషన్స్లో క్రిటికల్ కేర్ డాక్టర్స్, కార్డియోథొరాసిక్ టీమ్ డాక్టర్స్ డైలీ పేషెంట్ మా పర్యవేక్షణలో పేషెంట్ ఉండేవాళ్ళు. సో 2-3 రోజులు అయ్యేసరికి పేషెంట్ అన్ని అవయవాల ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది, కానీ వెంటిలేటర్ సపోర్ట్ మీద డిపెండెంట్ అయిపోయారు అనమాట. వెంటిలేటర్ మీద నుంచి సపోర్ట్ తగ్గించి బయటికి తీద్దామనే పరిస్థితి లేకపోయింది. అలాంటప్పుడు దీనికి పక్కటెముకలు, ఛాతెముకలు అనేవి మల్టిపుల్ సైట్స్లో అనేవి విరిగిపోయాయి అనమాట. దీనికి మన కార్డియోథొరాసిక్ టీమ్ డాక్టర్స్ చాలా గొప్పగా ఆపరేషన్ చేశారు. ఇది శ్రీకాకుళంలో కూడా ఇది మొట్టమొదటి ఆపరేషన్ అనమాట, ఇక్కడే చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ గురించి వివరములు సారు వాళ్ళు చెప్తారు, శివనాగార్జున డాక్టర్ గారు అండ్ సంతోష్ డాక్టర్ వాళ్ళ టీము. వన్స్ ఆపరేషన్ జరిగాక కూడా పేషెంట్ బాగా బ్రీతింగ్ తీసుకుని నెక్స్ట్ రోజుకే ఊపిరిచ్చే మెషిన్ మీద నుంచి బయటపడ్డారనమాట. నెమ్మదిగా ఇంకా ఐసీయూ కేర్, రొటీన్ సపోర్టివ్ కేర్లో ఇంకొక 5 days ఉంచి అండ్ వార్డ్ లెవెల్ కేర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వార్డులో ఇంకొక 5 రోజులు ఉంచి ఇంక పేషెంట్కి కూడా మొత్తం కంప్లీట్గా ఆక్సిజన్ సపోర్ట్ ఏం లేకుండా మొత్తం తను తినే స్టేజ్కి వచ్చి బాగా మోషన్ వెళ్ళడం, పాస్కి వెళ్ళడం, తన ఓన్గా ఇంకా కంప్లీట్గా ఇంకా నడిచే స్థితికి వచ్చారనమాట పేషెంట్. నా పేరు డాక్టర్ శివనాగార్జున అండి. నేను కార్డియోథొరాసిక్ సర్జన్, జెమ్స్ హాస్పిటల్. యాక్చువల్గా పాపారావు గారికి బలమైన దెబ్బ తగిలిందండి ఛాతీ భాగంలో. దానివల్ల రైట్ సైడ్ మల్టిపుల్ రిఫ్రాక్చర్స్ అయిపోయినాయి, లెఫ్ట్ సైడ్ కూడా రిఫ్రాక్చర్స్ ఉన్నాయి. మనకి రైట్ సైడ్ మాత్రం ఫ్లైల్ చెస్ట్ ఫామ్ అయిపోయింది, అంటే మల్టిపుల్ సైడ్స్లో రిఫ్రాక్చర్స్ అయినాయి. దానివల్ల ఆయన ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోయింది. అందువల్ల తను వెంటిలేటర్ మీద కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అయ్యే కాదు. అలాగా అతను షాక్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వెంటిలేటర్ మీద డిపెండ్ అయిపోయారు. నెక్స్ట్ క్రిటికల్ కేర్ వాళ్ళు టీమ్ అంతా తన్ని స్టెబిలైజ్ చేసి సర్జరీకి కొంచెం ఫిట్ అనుకున్న తర్వాత అనస్థీషియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకొని సర్జరీ ప్లాన్ చేశాము. సర్జరీకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మేనేజ్మెంట్ని
ద్వారా మేము హైదరాబాద్ నుంచి తెప్పించుకోగలిగాము. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. నెక్స్ట్ రోజుకే మాకు ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. రిప్స్ ఫిక్స్ చేయడానికి ప్లేట్స్, స్క్రూస్ అన్నీ మాకు హైదరాబాద్ నుంచి వచ్చాయి. నెక్స్ట్ ఆపరేషన్ ప్లాన్ చేసుకున్నాము. ఆపరేషన్లో తనకి రైట్ సైడ్ 3, 4, 5, 6 రిప్స్ మల్టిపుల్ సైడ్స్లో ఫ్రాక్చర్ అయిపోయినాయండి. వాటికి టైటానియం ప్లేట్స్ విత్ స్క్రూస్తో ఫిక్స్ చేశాము. ఇంకా 4th and 5th రిప్స్ మనకి స్టెర్నల్ బోన్తో కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. అంటే అక్కడ 4th, 5th అక్కడ కోస్టోకాండ్రల్ జంక్షన్ డిస్లొకేషన్ కూడా అయిపోయింది అనమాట. దాన్ని కూడా మనం స్టెర్నమ్కి ఫిక్స్ చేసాము. ఆ 2 రిప్స్ని కూడా. ఇప్పుడు చెస్ట్ అనేది మూమెంట్స్ అనేవి నార్మల్ రేంజ్కి వచ్చినవి. అంటే ఏదైతే ఇది వరకు పారాడాక్సికల్ చెస్ట్ మూమెంట్స్ ఉన్నాయో అదంతా సర్జరీ తర్వాత మనకి నార్మల్ బ్రీతింగ్ ప్యాటర్న్ వచ్చింది తనకి. వెంటిలేటర్ మీద నుంచి ఆయనకి నెక్స్ట్ రోజే మేము వెంటిలేటర్ మీద నుంచి తీయగలిగాము. మరుసటి రోజు POD 1కి వెంటిలేటర్ మీద నుంచి తీసేసాము. POD 2కి అంబులేట్ చేసాము. తనకి నడిపించాము. డైట్ కూడా స్టార్ట్ అయ్యింది. పేషెంట్ బెటర్గా హీమోడైనమిక్స్ బెటర్గా ఇంప్రూవ్ అయినాయి. రూమ్ ఎయిర్ ఆక్సిజన్స్ కూడా మెయింటైన్ అయ్యింది. ఇప్పుడు ఈ క్షణం తనని డిశ్చార్జ్ కూడా చేయగలుగుతున్నాము. తను చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి రేర్ కేసు ఇక్కడ జెమ్స్ హాస్పిటల్లో చేశాము. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎనస్థీషియాలజీ డిపార్ట్మెంటు, నెక్స్ట్ క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్ సర్జరీ, ఫిజియోథెరపీ, ICU స్టాఫ్, ఎవ్రీథింగ్ అందరికీ, జెమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఊరు శ్రీకూర్మం. మా పందిరి సంతోష్ కుమారి. మా ఆయనకి ఇలాగ యాక్సిడెంట్ అయ్యింది. పెద్ద హాస్పిటల్ బలగ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదంటే రాగులు తీసుకొచ్చాం. ఈయన ఈ పొజిషన్కి వచ్చారంటే మేము ఇప్పటికీ నమ్మలేకపోతాను. వెంటనే హాస్పిటల్కి వచ్చిన వెంటనే డాక్టర్స్ అందరూ మాకు కోఆపరేట్ చేశారు. అసలు ఈ సిచ్యువేషన్ ఇలాగ ఉంటుంది, అతను ఇద్దరు బతుకుతారని కనీసం మేము అనుకోలేదు. అందరూ మాకు ప్రతిరోజు మాకు ధైర్యం చెప్పడం, మాకు చాలా భయం వేసింది. ఇతను ఈ సిచ్యువేషన్కి ఇలాగ ఉంటారు అని ప్రతిరోజు దేవుళ్ళకి దండం పెట్టుకొని ప్రతిరోజు డాక్టర్లకు కూడా బాగా మాకు చెప్పేవారు. ఆపరేషన్ కూడా సర్జరీ సక్సెస్ అవుద్దని మేము అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇతను ఈ సిచ్యువేషన్ చూసి మాకు కూడా చాలా భయం వేసింది. ఈరోజు ఇలాగ ఉన్నారంటే మాత్రం డాక్టర్ వల్లని. ఇంత బేగా మేము ఇంటికి వెళ్తామని అస్సలు అనుకోలేదు.